తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఏకాంత సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి ఉన్నారన్న సమాచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి సీఎంను కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేక పదవి కోసం వేసిన ముందడుగా? ఇప్పుడు అందరి కళ్ళు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఏకాంత సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి సీఎంను కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా లేక మంత్రి పదవి కోసం వేసిన ముందడుగా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, అసెంబ్లీ 4వ సెక్షన్ వేదికగా జరిగినటువంటి సంభాషణలో సీఎం రాజగోపాల్ రెడ్డిని ఏదైతే తన ఛాంబర్ కి చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ చాలా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఏదైతే కలవర పెడుతున్నటువంటి అంశము, ఈ అంశానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కేబినెట్ విస్తరణలో చోటు కోసం రాజగోపాల్ రెడ్డి సీఎం ని కలిసారా, లేకపోతే సీఎం రాజగోపాల్ రెడ్డికి చెప్పినటువంటి సందేశం ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటి మధ్య మతలబు ఏంటి అన్న కోణంలో పూర్తిగా రాజకీయాలు మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి అండ్ సీఎం రేవంత్ రెడ్డి వీరిద్దరి మధ్య నిన్నటి నుంచి కూడా ఈ హాట్ టాపిక్ అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా సర్క్యులేట్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న రాజగోపాల్ రెడ్డి సీఎం ని కలవడము, గత కొంతకాలంగా ఏసీసీ పెద్దల దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కూడా అందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ చాలా వరకు కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి ఉన్న పలంగా సీఎం రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడడం, దాదాపు 10 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో సుదీర్ఘంగా చాలా వరకు కూడా మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ చర్చల్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి కేబినెట్ లో చోటు ఏదైతే ఉందో చోటు దక్కేనా లేదా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా వరకు కూడా వినిపిస్తున్నాయి. మరోసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా 2 సార్లు కేబినెట్ విస్తరణ చేసింది కాబట్టి మరో 3 సీట్లు ఏదైతే ఉన్నాయో 3 పదవులకి సంబంధించి కేబినెట్ లో ఎలాంటి వారిని తీసుకుంటారు, ఇంకొకరికి మాత్రమే చోటు ఉంది అన్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రికి ఉద్వాసన పలికి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారా అనేది కూడా చాలా వరకు కూడా పలు రకాలుగా ఈ ఇద్దరి మధ్య భేటీ ఏదైతే ఉందో పలు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, ఈ రోజు కూడా మీడియా ముఖంగా చాలా వరకు కూడా రాజగోపాల్ రెడ్డిని కూడా అందరూ కూడా ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇంటర్నల్ గా జరిగినటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ భేటీకి సంబంధించి ఎక్కడా కూడా రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించడం లేదు. గత కొంతకాలంగా తానే సీఎం అంటూ అలాగే తనకు మంత్రి పదవి దక్కలేదు అన్న కోణంలో తన ఆక్రోశం మొత్తం కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గంలో కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఆయన వెళ్ళగక్కుతున్నటువంటి నేపథ్యం మనం చూసుకోవచ్చు. ఈ నిన్న సీఎం భేటీ అయిన నేపథ్యంలో వీటన్నిటికీ కూడా చెక్కు పెట్టేలాగా రాజగోపాల్ రెడ్డి ఏదైతే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేలాగా మీటింగ్లు కావచ్చు, అలాగే సంప్రదింపులు కావచ్చు, అలాగే చర్చలు కావచ్చు, ప్రజల ఏదైతే సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో అటు సీఎం రేవంత్ రెడ్డిని అలాగే ఏదైతే సీఎం తానేనంటూ చేసుకున్నటువంటి ప్రచారాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నిన్న 10 నిమిషాల భేటీ చెక్ పెట్టినట్టుగా అయితే రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి వర్షన్. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల అగ్రనాయకత్వమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అడవిని జల్లెడు పడుతున్న బలగాలకు తోడుగా ఆకాశం నుంచి హెలికాప్టర్ల ద్వారా నిఘా నీడును పటిష్టం చేశారు పోలీసులు. వెంకటాపురం, వాజేడు మండలాల సరిహద్దుల్లోని డోలి, పామునూరు, తడపల వంటి మారుమూల అడవి ప్రాంతాల్లో అంగుళం వదలకుండా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేశారు. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల అగ్ర నాయకత్వమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అడవిని జల్లెడ పడుతున్న బలగాలకు తోడుగా ఆకాశం నుంచి హెలికాప్టర్ల ద్వారా నిఘా నీడును పటిష్టం చేశారు పోలీసులు. వెంకటాపురం, వాజేడు మండలాల సరిహద్దుల్లోని డోలి, పామునూరు, తడపల వంటి మారుమూల అడవి ప్రాంతాల్లో అంగుళం వదలకుండా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేశారు. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల అగ్ర నాయకత్వమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అడవిని జల్లెడు పడుతున్న బలగాలకు తోడుగా ఆకాశం నుంచి హెలికాప్టర్ల ద్వారా నిఘా నీడను పటిష్టం చేశారు పోలీసులు. వెంకటాపురం, వాజేడు మండలాల సరిహద్దుల్లోని డోలి, పామునూరు, తడపల వంటి మారుమూల అడవి ప్రాంతాల్లో అంగుళం వదలకుండా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లోని నిఘా వ్యవస్థను మునిపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అటవీ ప్రాంతంలో బలగాల మోహరింపు ఎలా ఉంది? ఎక్కడైనా ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం ఉందా? థ్యాంక్ యూ సుజా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ కి 6 నెలల సమయం ప్రకటించిందో అప్పటి నుంచి ఏదైతే వేల సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కొంతమంది ఎన్కౌంటర్ ద్వారా హతంగా, కొంతమంది జనజీవ స్రవంతిలో కలిసినారు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఒకరే ఒక కమాండెంట్ బతికినాడు అని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అతను కూడా గణపతి అనే మావోయిస్ట్ ఉన్నాడో అతను కూడా నేపాల్లో తలదాచుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉన్నట్టుగా సమాచారం ఉందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ నెల 31వ తారీఖు చివరి తేదీ ఉండగా మావోయిస్టులు అంటే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఇటు మహారాష్ట్రకు పోయే అవకాశం ఉన్నందున హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఏదైతే రోడ్డు మార్గాలు ఉన్నాయో ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ కలిపే రహదారులను పటిష్టంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఏదైతే రాత్రిపూట వాహనాలు తిరుగుతుంటాయో ఆ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకనే రహదారిపై వెల్లనిస్తున్నారు. ఇటు వాజేడు, ములుగు జిల్లా ఏదైతే ఉందో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఇటు డోలి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్క రవాణా అంటే దారి గుండా వెళ్ళే ప్రయాణికులను కానీ వాళ్ళు వెంబడిన వస్తువులను కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్న చూసినట్టయితే హెలికాప్టర్లు, డ్రోన్ ద్వారా అడవి మొత్తం జల్లడబట్టారు. ఇటు ఆకాశ మార్గాన కానీ, ఇటు నీటి అంటే ఏదైతే ఈ 3 రాష్ట్రాలను కలిపే గోదావరి ఉంది, గోదావరి ద్వారా కూడా మావోయిస్టులు దాటుతారని చెప్పేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత ఏర్పాటు చేశారు. శ్రీజా. కృష్ణ, సాధారణంగా కూంబింగ్ అంటే కాలినడకన జరుగుతోంది. కానీ ఇప్పుడు హెలికాప్టర్లను రంగంలోకి దించారంటే అగ్రనాయకత్వం ఇక్కడే నక్కి ఉన్నట్లు పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉందంటారా?
అంటే గతంలో ఏదైతే ఉందో కుంబింగ్ ద్వారా పోలీసు వర్గాలు మన లోకల్ పోలీసులు కానీ గ్రేహ్యాండ్స్ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎస్ బలగాలు పూర్తిగా అడవిని మొత్తం క్షుణ్ణంగా జిల్లబట్టేది. కానీ ఇప్పుడు ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగినప్పటికీ డ్రోన్ ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ కుంబింగ్ జరగడం వల్ల క్షుణ్ణంగా అడవిలో ఏ మూల ప్రాంతాలు అయితే ఉన్నాయో నది ప్రాంతాలు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక చూసినట్టయితే ఎండాకాలం దట్టమైన అడవి కూడా ఎండి ఆకులు రాలి ఉంటుంది. అక్కడ కింద భూ ప్రాంతంలో ఎవరైతే నడుస్తున్నారో ఎవరైతే నివాసం ఉంటున్నారో క్షుణ్ణంగా కనబడుతుంది కాబట్టి హెలికాప్టర్ వాడుతున్నాం అని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తున్నాయి. శ్రీజ, కృష్ణ, డోలి, పామునూరు వంటి మారుమూల గ్రామాల్లో జనం పరిస్థితి ఏంటి? ఆయా గ్రామాల్లో పోలీస్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? కృష్ణ, డోలి, పామునూరు వంటి మారుమూల గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఏంటి? ఆయా గ్రామాల్లో పోలీస్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూసినట్టుగా డోలి ఉంటారు గిరిజనులకు ఎక్కువ రవాణా సౌకర్యాలు ఉండకుండా వారు ఆ ప్రాంతంలోనే అడవిలో నివసిస్తుంటారు. వారిని పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే వీరికి మావోయిస్టులతో గతంలో సంబంధాలు ఉండేవి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వారి మీద ఎప్పుడు దృష్టి పెట్టారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా వద్ద టేబుల్ డ్రాయర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అనధికారికంగా 12 మంది డాక్యుమెంట్లు రైటర్లు, 3 ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. డిఆర్ఓ కార్యాలయ ఉద్యోగి సురేఖతో జరుగుతున్న నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. హలో, ఈడన్నా వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ వాట్సాప్ ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుస్సేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినాడు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉండాలి. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉండారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించడానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నెంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై